టికెట్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఈయన ప్రకటించిన 6 లిస్టులలో 64 మందికి ప్రకటించాడు కదా. లేదు, రేపు రాబోయే లిస్టులు ఉన్నాయి. ఒక వాలంటీర్ని కడప లోక్సభకు పెట్టండి పోటీకి. నిజంగా ఉంటే గతంలో నీకు గుర్తుండే ఉంటుంది, చిరంజీవి అలా చేశారు. ప్రజారాజ్యంలో నెల్లూరులో ఎవరో ఒక డోక్రా మహిళకు సీట్ ఇచ్చేశాడు. ఎవరో మణమ్మ ఎవరో ఉంటుంది ఒక. అలాంటి ప్రయోగాలకు నువ్వు సిద్ధమా? నువ్వు నిజంగా వాలంటీర్ల మీద కనుక నీకు ఉన్నట్లయితే వాళ్ళనే దించండి రేపొద్దున ఎలక్షన్లో. భావి లీడర్లు నువ్వు చేసేది ఒకటి. ఇక్కడ ఎలా చూడొచ్చు అంటారు శ్రీనివాస్ గారు? అంటే పూర్తి స్థాయిలో ఆయన్నే నమ్ముకున్నాను అనే భయాన్ని బయట పెట్టుకున్నారా? పార్టీ నేతలను కూడా నమ్ముకోలేదు, అందరూ హ్యాండ్స్ అప్ అనేది ఆయన బహిరంగంగా నేను ఒప్పుకున్నట్టేనా? అది అంటే కదా, భయపడితేనే కదా నా వెనకాల మీ అందరూ ఉండండి అని చెప్తున్నాడు. అంటే అతనిలో భయం స్పష్టంగా కనపడుతోంది. వాలంటీర్లను తన వెనకొచ్చి నుంచోండి అని అంటున్నాడంటే, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమని చెప్పిందమ్మా నిన్నగాక మొన్న? వాలంటీర్లు వద్దే వద్దు అని. అసలు వాలంటీర్లను అసలు మీరు పోలింగ్ ఏజెంట్లుగా కూడా పెట్టడానికి వీల్లేదని. ఏది వైసీపీ ఏజెంట్లుగా కూడా వాళ్ళు కూర్చోటానికి వీల్లేదని సిఈసి ఇచ్చాడు, ఎస్ఈసి ఇచ్చాడు స్పష్టమైనటువంటి ఆదేశాలు. వాలంటీర్లు వద్దే వద్దు అని వాళ్ళంటే, ఈయన వాలంటీర్లు ముద్దే ముద్దు అంటున్నాడంటే ఈయన యుద్ధం ఎవరి మీద ప్రకటిస్తున్నట్టు? వాలంటీర్ల సైన్యాన్ని ఈయన ఎవరి మీద వదులుతున్నాడు? తెలుగుదేశం మీద కాదు ఉసిగొలుపుతోంది, జనసేన మీద కాదు విసుగొలుపుతోంది. ఆయన ఉసిగొలుపుతోంది వాలంటీర్లని ఈసీ మీదక. ఎలక్షన్ కమిషన్ వద్దంది ఎవరిని? వాలంటీర్లని. వద్దన్న వాలంటీర్లకి ఈయన రత్న, వజ్ర, మిత్ర అవార్డులు ఇచ్చాడంటే ఆయన ఎవరి మీద యుద్ధం చేస్తున్నాడు? ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర ఎన్నికల సంఘం మీదే జగన్మోహన్ రెడ్డి యుద్ధం ప్రకటించినట్టుగా కనపడుతోంది. తన వాలంటీర్ల సైన్యాన్ని రేపు పోలింగ్ బూతుల మీదకే అతను దాడికి పంపుతున్నట్టుగా మనకు కనపడుతోంది అన్నమాట. ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో మేల్కోవాలి, కేంద్రం దీనిపైన దృష్టి పెట్టాలన్నమాట. ఇప్పుడు నిన్న వేదిక మీదే మనం చూసాం, ఆయన ఏమంటాడు? వాలంటీర్లే నా స్టార్ క్యాంపెయినర్లు, ప్రజలే నా బ్రాండ్ అంబాసిడర్లు ఏదో అన్నాడు. వాళ్ళు కాదు స్టార్ క్యాంపెయినర్లు, బ్రాండ్ అంబాసిడర్లు, ఆయన చెల్లెళ్ళే స్టార్ క్యాంపెయినర్లు. ఎవరు? షర్మిలే స్టార్ క్యాంపెయినర్, సునీత ఒక స్టార్ క్యాంపెయినర్. షర్మిల అంటోంది కదా ఇవాళ కూడా, ఏమంది? ఇన్నాళ్ళు ఏ గుడ్డి గుర్రం పళ్ళు దోమేమన్నానో ఏదో అంది. గుడ్డి గుర్రం పళ్ళు దోమేవా అని ఆమె నీ చెల్లె అంటున్నప్పుడు ఆమె కన్నా స్టార్ క్యాంపెయినర్ ఎవరు కావాలి నీకు? ఇప్పుడు ప్రజలే బ్రాండ్ అంబాసిడర్లు కాదు, బాధితులే బ్రాండ్ అంబాసిడర్లు. జగన్మోహన్ రెడ్డి బాధితులంతా